మనతో పాటు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. సార్ నమస్తే. సార్ చెప్పండి సార్, ఇల్ట్ పాలసీ ఎవరి కోసము, ఎందుకోసము, ఎవరి మునగడ కోసం, ఎందుకు మరి రాష్ట్ర సర్కార్ అడావిడి జీవోలు తీసుకొచ్చి టెండాలు కూడా బలుకుతామని చెప్తున్నారు? దీన్ని ఎట్లా చూస్తారు మరి ఒక ప్రొఫెసర్గా మీరు? హెల్త్ పాలసీ ఇది సంపన్నుల కోసం, ఇది చీకటి ఒప్పందాలు, చీకటి ఇంటర్నల్ ట్రేడింగ్, ఇది 5 లక్షల కోట్ల కుంభకోణం. దాన్ని 5,000 కోట్లకి మాత్రమే 5 లక్షల విలువైన భూములను 5,000 కోట్లకు దారాదత్తం చేసేసి దాన్ని ఇంటర్నల్ ట్రేడ్ చేసుకొని దాంతో రెండోసారి ముఖ్యమంత్రి కావడానికి కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఇలా పెదజల్లి జనం మీద ముఖ్యమంత్రి కావడానికి మరొకసారి ముఖ్యమంత్రి చేసే కుట్రనే ఇవాళ హెల్త్ పాలసీ. సో ఆ కుట్రను ఛేదించాల్సిన బాధ్యత ఇవాళ ఖచ్చితంగా తెలంగాణ ప్రజల మీద ఉంది. ఇవాళ ఇప్పటికే ఆంధ్ర వాళ్ళకు దారాదత్తం చేసిండ్రు రేవంత్ రెడ్డి, తిరిగి ఇప్పుడు ఉత్తరాది వాళ్ళకు దారాదత్తం చేయబోతున్నారు. సో ఉత్తరాది వాళ్ళకు ఆంధ్ర వాళ్ళకు ఇవాళ దారాదత్తం చేసేసి తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని, తెలంగాణ భూములను అన్యాక్రాంతంగా ఇవాళ చాలా చీప్గా అమ్మి పడేసి ఇలా తన యొక్క అస్తిత్వాన్ని కాపాడుకుంటూ తన ప్రభుత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఎల్టీ పాలసీ ద్వారా. రైట్. ఇక్కడ దాదాపుగా ఇండస్ట్రీలు, చిన్న చిన్న పరిశ్రమలు ఎంతోమంది ఉన్నారు. దాని మీద ఆధారపడి కొన్ని వేల కుటుంబాలు కూడా జీవనాధారం ఉన్నది. మరి ఆ పరిస్థితి ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎక్కడ ఉండబోతున్నారు, మరి పరిశ్రమలను ఎక్కడ తరలించబోతున్నారు, తరలిస్తే అక్కడ భూమి విలువ ఎంత ఉంది? అందుకే నేనేమంటున్నానంటే ఇవాళ ఫెర్టిలైజర్ కంపెనీ కానీ, కెమికల్ కంపెనీ కానీ, లేదా ఫార్మా కంపెనీలు కానీ ఏదైతే బాగా హజార్డియస్ కంపెనీలు ఉన్నాయో వాటన్నిటిని తరలించడం తప్పు కాదు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగా వాటిని సిటీ బయటనే ఉంచాలి, సిటీ లోపల ఉండడానికి లేదు. సో అది ఓకే అక్కడి వరకు. మరి గ్రీను, వైటు, ఎల్లో ఈ జోన్లలో ఉన్నాయి పెద్ద ప్రమాదకరం కానీ మీడియం కంపెనీస్ ఉన్నాయి. వాటి మీద చాలా పేద ప్రజలు బతుకుతున్నారు. అది ఐటీ కంపెనీలు కావచ్చు, అది చిన్న చిన్న ఇండస్ట్రీ మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, ఇట్లాంటి కంపెనీలు, మీడియం సైజ్ కంపెనీలు, స్మాల్ కంపెనీలు కానీ, స్మాల్ స్కేల్ కంపెనీలు కానీ, ఇవన్నీ కూడా పేద మధ్యతరగతి వాళ్ళే దాని మీద చుట్టుపక్కల ఆధారపడి బతుకుతారు. దాంతో మరి వీళ్ళ బతుకుల గురించి ఆలోచించకుండా, వీళ్ళకు డిస్ప్లేస్మెంట్ అయితే ఏం చేయాలో ఆలోచించకుండా కేవలం పెట్టుబడిదారుల కోసం మాత్రమే నువ్వు మాట్లాడుకుంటే నీ ప్రయోజనాల కోసం చూస్తే ఇంతవరకు ఎస్సీ ఎస్టీలు 250 మంది ఇండస్ట్రీలు ఉన్నాయి. వాళ్ళకు ఎవరికి భూమి ఇవ్వలే నువ్వు ఇంతవరకు 2 ఏళ్లలో ఒక్క సెంటు భూమి ఇవ్వలే. మరి ఈ భూమి ఇస్తావా? ఇళ్ళకి ఇస్తావా? వాళ్ళకు ఇస్తావా చెప్పి ఇవ్వవు. సార్, హైదరాబాద్ చుట్టూ ఉన్న భూములకు చాలా విలువైన భూములు. సో ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళు ఒక ఇండ్లు కట్టుకుంటే కూడా కూల్చేసే ప్రమాదం ఉన్న భూములను, కోట్లలో విలువ చేసే భూములను మరి ఇప్పుడు కార్పొరేట్ శక్తులకు ఈ కాంగ్రెస్ సర్కార్ కట్టబెట్టాలనుకుంటుంది. అక్కడ వాల్యూ ఎంత ఉంది, ఎంత కట్టబెట్టాలని అనుకుంటుంది? అదే ఇప్పుడు ఆయన మూసీ నది ప్రక్షాళన కూడా పేదలనే బలి చేస్తున్నాడు. త్రిపులాల్లో కూడా పేదలను బలి చేస్తున్నాడు. ఇక్కడ కూడా ఈ హిల్ట్ పాలసీలు కూడా పేదలను బలి చేస్తున్నాడు. అంతిమంగా పేదల వ్యతిరేకి రేవంత్ రెడ్డి పేదల పుట్టగొట్టి ఇవాళ మొత్తం రెండోసారి ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాడు. కాబట్టి ఖచ్చితంగా 1,00,000 కోట్ల అవినీతి జరిగిందన్న ఇప్పుడు ఆ రేవంత్ రెడ్డి దేని మీద, కాళేశ్వరం మీద మరి 5 లక్షల కోట్ల అవినీతి జరుగుతుంటే ఊకోవాలా మాట్లాడకుండా? 1,00,000 కోట్లకి మొత్తం అధికారం మార్చుకున్నావు కదా. మరి నీ 5 లక్షల కోట్ల అవినీతికి పాల్పడుతుంటే నువ్వు రెండోసారి ముఖ్యమంత్రి ఎట్లా కానిస్తాం? నేను ఖచ్చితంగా కానీయం. ఆర్పీఐ పార్టీ అధ్యక్షునిగా చెప్తున్నాను, మిగతా ప్రతిపక్ష పార్టీలను కూడా కలుపుకొని దీని మీద ఉద్యమం చేస్తాం. ఇప్పుడే విద్యార్థి సంఘాలతో కలిసి వాళ్ళ విద్యార్థి సంఘాలన్నీ పిలిచినాయి. ఇవాళ సార్ మీరు రావాలి, మీరు గలమెత్తాలి, తెలంగాణ కోసం నిరంతరం కొట్లాడిన వాళ్ళు ఇవాళ మీరు 12 ఏళ్ళ ఉద్యోగం వదులుకొని 3 లక్షల ఉద్యోగాన్ని వదులుకొని 12 ఏళ్ళ సర్వీస్ని వదులుకొని వచ్చిన వాళ్ళు మీరు మన ప్రజల కోసం పనిచేయాలి సార్ అంటే ఖచ్చితంగా నేను వస్తానని చెప్పేసి విద్యార్థి సంఘాలు అన్నిటి కోరిక మీదకి వచ్చాను. సార్, ఇప్పుడు చివరిగా చెప్పండి, ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు కూడా నడుస్తున్నాయి. మరి రేపటి నుంచి ఎవరైతే విడ్రా గిడ చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా ప్రకటన ఉన్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వం 3 విడతలుగా పెట్టడం అనేది జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఎందుకు ఇంత అడావిడి చేసి ఇక్కడ జూబ్లీస్లో గెలవంగానే పంచాయతీ ఎన్నికలకు పోవాల్సిన అవసరం వచ్చింది? ఇక్కడ బీసీ 42% తేలకుండానే ఎందుకు పోవాల్సి వచ్చింది ప్రభుత్వం? ఈయనకు రేవంత్ రెడ్డికి మోసం చేయడమే మొదటి నుండి అలవాటు. ఇప్పటిదాకా ఈయన చేసినవి మోసాలే. ఇప్పుడు ఈవెన్ వర్గీకరణ కూడా ఒక మోసం లాగానే చేసిండు. అక్కడ కూడా మళ్ళీ మాలలకు పాపం అన్యాయం చేసే విధంగా అక్కడ 32 దాంట్లో రోస్టర్లో పెట్టిండు. ఇప్పుడు ఎవరికైనా న్యాయం చేసే విధంగా చేయాలని ఏది చేసినా ఆయన మళ్ళీ ఎస్సీ ఎస్టీలు కొట్లాడుకునే విధంగా, బీసీలు కొట్లాడుకునే విధంగా, మైనార్టీలు కొట్లాడుకునే విధంగా చేస్తాడు. ఇవాళ 42 జీవో కూడా అంతే. అది అమలు కాలే, అది రాలేదు, జీవో రాలేదు, ఏం రాలేదు. కానీ దాన్ని తీసుకురాలే, తప్పుడు జీవోలు తీసుకొచ్చి తప్పుడు వాగ్దానాలు ఇచ్చి ఇవాళ నువ్వు వాళ్ళకి 42% అమలు చేయకుండా 17% అమలు చేసి ఎన్నికలు పెట్టినావు. ఇవాళ మొత్తం అన్ని సంఘాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. కాబట్టి
నేనేమంటానంటే మోసం చేసే ముఖ్యమంత్రి 2 నెలలనే మోసం ఈయన మొత్తం దగాంతా బయటపడ్డది కాబట్టి ఇది ప్రజాపాలన కాదు దగాపాలన. దీన్ని అంతం చేయాల్సిన అవసరం ఉంది. రానున్న రోజుల్లో సీరియస్గా కొట్లాడాల్సిన అవసరం ఉంది. ఈ దగాపాలనకు రోజులు దగ్గర పడే రేవంత్ రెడ్డి రెండవసారి ముఖ్యమంత్రి కానివ్వబోమని చెప్పేసి ఆర్పీ పార్టీ మేము తెలియజేస్తున్నాం. రైట్, ఇది పరిస్థితి. అంటే ముఖ్యమంత్రి కావాలనే డబ్బుతో గెలవడానికే ఈ పాలన తీసుకురావడం అనేది జరిగింది. కానీ రెండోసారి మాత్రం ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కార్కి అవకాశం ఇచ్చే విధంగా ఉండదు. ప్రజా తీర్పులో భాగంగా మేము కూడా పనిచేస్తాము, రేవంత్ రెడ్డిని ఓడించడమే అంతిమ లక్ష్యము అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ రవితో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.